రోజున 7 మాటల ధ్యానాన్ని మనం ప్రభు సందులో ధ్యానం చేయబోతున్నాం. అద్భుతమైనటువంటి విషయాలు దేవాదేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము మన జీవితం అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది అంటలో ఏ విధమైన సందేహం లేదు. మొదటి మాటగా యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో పలుకుతున్నటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించండి. లూకాసు సువార్త 23వ అధ్యాయము 24వ వచనం. ఫాదర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, జస్ట్ ఫర్గివ్ దెమ్. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో పలికిన మొదటి మాట, అక్కడ ఉన్నటువంటి రాణువారు, ప్రధాన యాజకులు, ఆ తర్వాత యెరూషలేము సంబంధించినటువంటి కాపురస్తులు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. చూడండి, ఒక మనిషి యొక్క మొదటి మాటలు చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి. మన బిడ్డలు మన పిల్లలు అప్పుడప్పుడే నత్తిగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు పదే సార్లు చెప్పించుకుని మనం వింటూ ఉంటాం. మరలా చెప్పరా అని. మొదటి మాటలు ఎంత ప్రాముఖ్యమో చివరి మాటలు కూడా మనిషివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. యేసుక్రీస్తు ప్రభు యొక్క చివరి మాటలు, మొదటి మాటల గురించి అయితే మనం అంతగా చూడం, కానీ సర్వమానవాళ్ళని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి సిలువలో పలుకుతున్నటువంటి ఆ మాటల ద్వారా మన జీవితం అనేక సమస్యలకు పరిష్కారం ఉంది. మన ఆధ్యాత్మిక జీవితాలకి ఎంత ఆశీర్వాదకరం, ఎంతగానో మన దేవునికి దగ్గరగా మనం చేరతాం. ఈ సిలువ మాటలు మనం ధ్యానం చేయడం ద్వారా దేవునికి దగ్గరగా మనం చేరతాం. దేవుని నుంచి గొప్ప అద్భుతాలు మనం పొందుకోగలుగుతాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సిలువలో మాట్లాడేటువంటి ఆ యొక్క వెసులుబాటు సిలువ మీద లేదండి. వాస్తవానికి ఆయన్ను అత్యంత క్రూరంగా హింసిస్తున్నారు. చాలా సిలువ శిక్షలు, చాలా మరణ శిక్షలు ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ సిలువ శిక్ష చాలా భయంకరమైనటువంటి మరణశిక్ష అండి. మనకి కొన్ని మరణ శిక్షలు తెలుసు, ఉరి తీయటం, ఆ తర్వాత షూటింగ్ ఆర్డర్స్ తెలుసు, ఆ తర్వాత ఇంకా రకరకాలైనటువంటి ఆ మరణశిక్షలు ఉన్నప్పటికీ ఈ యొక్క మరణశిక్ష, సిలువ శిక్ష ఫోనీషియన్స్ ద్వారా, అది 300-400 సంవత్సరాల మధ్య ఈ యొక్క భయంకరమైనటువంటి మరణశిక్షను వారు కనిపెట్టారు. వారిని ఏం చేశారంటే రోమియోలు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. రోమా ప్రభుత్వం వారు దాన్ని సిలువ శిక్షను ఉన్నారు, వారు కూడా ఈ శిక్షలు వేస్తుంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలు నిజంగా ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సిలువ మీద ఆయన 3 మేకుల మీద ఆయన నిలబడ్డాడు. జస్ట్ 3 మేకుల ద్వారా. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ ఈ మేకులు చూస్తున్నారు కదండి, ఈ మేకుల మీద ఆయన నిలబడ్డాడండి. వాస్తవానికి చాలామంది అనుకుంటారు మేకులు ఇక్కడ అరిచేతిలో దింపారు అనుకుంటారు చాలామంది. కాదు, వాస్తవానికి ఈ ప్రాంతంలో దింపారండి. ఈ ప్రాంతంలో దింపితేనే ఆ మేక అలా ఉంటుంది సిలువకి, లేకపోతే ఈ ప్రాంతంలో ఏదైనా ఎముకలు ఉండవు, అరిచేతులు ఏదైనా ఎముకలు ఉండవు. కాబట్టి మనిషి ఆ సిలువ మీద నిలబడలేడు. అందుని బట్టి ఈ ప్రాంతంలో కొట్టారు. మీరు ఆలోచన చేయండి, ఈ ప్రాంతంలో ఒక మేకు దిగ్గొట్టబడిందంటే ఎంత భయంకరమైనటువంటి పెయిన్ ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ఆ మేకుల మీద నిలబడ్డాడు. వాస్తవానికి ఆ కింద ఒక చెక్క లాంటివి ఉంటుంది అనుకుంటారు, చెక్క మీద నిలబడ్డాడు అనుకుంటారు. చెక్క ఏమి లేదండి, ఆయన కాళ్ళ మీద నిలబడతా ఉన్నాడు. ఒక్కసారి ఊపిరి పీల్చుకోవడానికి, ఊపిరి వదలడానికి ఎంత శ్రమ పడాల్సి వస్తుందో తెలుసండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనకి చనిపోవడానికి ఒక రీజన్ ఏంటంటే శ్వాస అందక చచ్చిపోయాడనేటువంటి విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. కార్డియాక్ అరెస్ట్ అని చెప్తారు. ఆ తర్వాత శ్వాస సరిగ్గా ఆడకపోవడం ద్వారా శరీరంలో జరిగిన మార్పులు ఏంటంటే పెరికార్డియం అనేటువంటి ఆ ప్రాంతంలో రక్తము నీరు చేరిపోవడం ద్వారా రక్తం బాగా పలచగా ఉన్నటువంటి రక్తం బాగా చిక్కగా అయిపోయి శరీర భాగాలకి రక్తం అందట్లేదు. రక్తం వెళ్ళకపోయేసరికి గుండె ప్రెషర్, ఆ హార్ట్ విపరీతంగా పంప్ చేయడం మొదలెట్టింది. తద్వారా ఆ గుండె ఆగిపోయింది అనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఈ రోజున మెడికల్ వైద్యం చెప్తున్నటువంటి మాట అది. ఆ టైంలో కూడా అటువంటి శాడిజం కలిగినటువంటి వారు ప్రభువుని అంతగా హింసిస్తుంటే ప్రభు అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అవధులు లేనిటువంటి ప్రేమ అండి. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అవధులు లేనిటువంటి ప్రేమ. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ఆ సిలువలో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక నన్ను క్షమించండి. సో వారు ఇగ్నోరెన్స్తో చేస్తున్నారయ్యా, వారు తెలివి తక్కువతనంతో చేస్తున్నారు, అజ్ఞానంతో వారు చేస్తున్నారు, వారిని క్షమించండి అయ్యా. నిరపరాధి యొక్క రక్తం యొక్క ప్రతిఫలం వారి మీద ఉండకూడదయ్యా, వారిని క్షమించండి, వారిని రక్షించండి, వారి మీద ఏ విధమైనటువంటి శిక్ష రాకుండా కృప చూపించి అని ప్రభువు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజంగా మొదటి మాట ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యాలు ఏంటంటే, మొదటి మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మనము క్షమాపణ హృదయాన్ని మనం కలిగి ఉండాలి. సో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఏం చేయాలి, ప్రేమించమన్నాడు.
క్షమాపణ మనం కలిగి ఉండాలి. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రార్థన నేర్పిస్తున్నాడు మనందరికీ కూడా. మత్తయి సువార్త 6:12 చూద్దాం. మత్తయి సువార్త 6:12. మత్తయి సువార్త 6:12 చూద్దాం. మత్తయి సువార్త 6:12. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణస్తులను క్షమించుము. పరలోక ప్రార్థనలో దేవాదేవుడు చెప్తున్నాడు, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. ఈరోజున క్షమించటం అనేటువంటి మాట క్రైస్తవ్యం రెండు మాటల మీద ఉందండి. ఒకటి ఫర్గివ్నెస్, రెండోది లవ్, ప్రేమ, క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభువారు క్షమాపణ ద్వారానే, ప్రేమ ద్వారానే ప్రపంచాన్ని జయించగలిగాడు. ప్రపంచంలో నెపోలియన్ బోనాపార్ట్ అనేటువంటి ఒక ఫ్రాన్స్ దేశ మిలిటరీ జనరల్ ఉన్నాడు. చాలా గొప్ప సైన్యాధ్యక్షుడు. ఆయన కత్తికి తిరుగుండదు, సముద్రాన్ని కూడా ఈదినటువంటి వాడు. అంత గొప్ప సైన్యాధ్యక్షుడు, ఫ్రాన్స్ దేశంలో సైన్యాధ్యక్షుడు గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు, ప్రతి రాజ్యం మీద కూడా విజయం సాధించాలనుకున్నాడు. కానీ ఈ వాస్ అనేబుల్. ఆ వ్యక్తి చేయలేకపోయాడు, ప్రపంచాన్ని జయించలేకపోయాడు నెపోలియన్ బోనాపార్ట్. కానీ ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకుంటాడు, యేసయ్య యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాడు, యేసయ్య యొక్క దైవత్వాన్ని తెలుసుకుని ఒక మాట అంటాడు, ఓ యేసయ్యా, నువ్వే గొప్పోడువయ్యా. I want to conquer the entire world with my mightiness and sword, but I couldn't. But you conquered the world with a mighty weapons called love and forgiveness. నేనైతే ప్రపంచాన్ని నా కత్తి ద్వారా జయించాలనుకున్నానో, సో నేను జయించాలి. I couldn't conquer this world with my sword and with my mightiness, but you just conquered the entire world with love and forgiveness. నువ్వు ప్రేమ ద్వారా, క్షమాపణ ద్వారా ప్రపంచంలో అనేక మంది హృదయాల్ని గెలుచుకున్నావయ్యా. ఈరోజున సగానికి సగం పైగా జనాభాలో యేసుక్రీస్తు ప్రభు ఆరాధికులు అంటే ఆయన కత్తి పట్టుంటే ఇంతమందిని జయించుండేటువంటి వాడు కాదు. లేకపోతే ఆయన రివెంజ్ తీర్చుకునేటువంటి వ్యక్తి అయితే, ప్రతీకారాచలతో రగిలిపోయి ఆయన ప్రతీకారం తీర్చుకునేటువంటి వ్యక్తి అయితే ఇంతమంది ప్రభువుని వెంబడించేటువంటి వారు కాదు, ఇంతమంది దేవుడిని ఆరాధించేటువంటి వారు కాదు. కానీ ఆయన క్షమాపణ. ఈరోజు హీరో అంటే సినిమాలు చూపిస్తాయి, ఒక వ్యక్తి కొడితే తిరిగి ఆ వ్యక్తిని కొట్టడం, ఆ వ్యక్తిని అంటే మరలా 10 మాటలు అనటం, ఒక వ్యక్తి ఆ కుటుంబ సభ్యులను ఎవరైనా చంపేస్తే మరలా కక్ష కట్టి సినిమా అంతం క్లైమాక్స్లో ఆ వ్యక్తిని చంపడమే సినిమా క్లైమాక్స్. కానీ బైబిల్ గ్రంథం హీరో అంటే అలా చెప్పలేదు. ఒక వ్యక్తిని కొడితే మళ్ళా తిరిగి కొట్టేయడం హీరోయిజం కాదు. ఒక వ్యక్తి కొడితే మరలా ఐ లవ్ యూ అని చెప్పడం హీరోయిజం. ఒక వ్యక్తి కొడితే ఎడం చెంప మీద కొడితే కుడి చెంప తిప్పడం హీరోయిజం. ఒక వ్యక్తి బాగా బాధించి శిలువ రక్తాలు వచ్చి కొడుతున్నా సరే వాడిని క్షమించడం హీరోయిజం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది. మనం కూడా ఈ ప్రత్యేకమైన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా క్షమిద్దాం. ఒకవేళ ఈ ప్రాంతానికి వచ్చి నీవు నీ భార్యని క్షమించలేకపోతున్నామో, ఆమె ఏదో తప్పిదం చేసింది, ఆమె ఏదో నీకు నచ్చిన పని చేసింది, జీవితాంతం ఆమెను అలాగే చూస్తూ క్షమించకుండా ఉంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కెన్ యూ ఫర్గివ్ యువర్ వైఫ్? నీ భార్యను క్షమించగలుగుతావా? కెన్ యూ ఫర్గివ్ యువర్ హస్బెండ్? నీ హస్బెండ్ని క్షమించగలుగుతావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరినో క్షమించలేకపోతున్నావు. సంఘంలో ఏక సంఘం అని చెప్పుకుంటున్నాం, ఒకే రక్తం చేత కడగబడ్డామని చెప్తున్నాం. సో సంఘంలో తోటి సహోదరుని క్షమించలేకపోతున్నావా? తోటి విశ్వాసం క్షమించలేకపోతున్నావా? ఇంక నువ్వు శత్రువుని ఏం క్షమించగలుగుతావు? ఇంకా దేవుని మనసు నీళ్ళు ఎలా ఉంది? అంటంలో ప్రాణం ఉండగా వాడిని మాత్రం క్షమించనండి. ఎవరినైనా క్షమిస్తానేమో కానీ వాడిని మాత్రం క్షమించను. నాకు ఎంత అపకారం చేశారో తెలుసా? నాకు ఎంత కీడు చేశారో తెలుసా? నా పేరుని ఎంత బజారు పాలు చేశారో తెలుసా? వారిని క్షమించనండి. వారు అంతం నేను చూడాలా, వారు పాడైపోవడం నేను చూడాలా, వాళ్ళ పిల్లలు పురుగులు పడి చచ్చిపోవడం నేను చూడాలని చెప్పి క్షమాపణ లేకుండా జీవిస్తున్నావా? వాళ్ళకి క్షమించలేదు, వీళ్ళకి క్షమించలేదు అంటావు. నువ్వు క్షమిస్తున్నావా? ప్రభువు నుంచి ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున మనం నేర్చుకోవాలా, నన్ను క్షమించడం నేర్చుకోవాలా. దేవుడు అదే అంటున్నాడు, నేను ఏ విధంగా క్షమించాను మీరు కూడా క్షమించండి. మీరు ఒకవేళ క్షమించడం నేర్చుకోలేదా, నేను మీ పాపాలను క్షమించను. ఏమైపోతాం? ప్రభు మన పాపాలు క్షమించకపోతే నరకంలో పడి కావాల్సి వస్తుంది. మనల్ని ఏమో ప్రభు క్షమించేయాలి. అడిగినప్పుడల్లా ప్రభువా క్షమాపణ, ప్రభువా జస్ట్ ఫర్గివ్ మీ లార్డ్, ఈ నేరం చేసిన క్షమించండి అని చెప్పి ప్రభు బలదరికి వచ్చినప్పుడు క్షమాపణ అడుగుతావు. కానీ నీ సహోదరుని క్షమించలేవు, ఆ తర్వాత నీ సహోదరుని క్షమించలేవు, నువ్వు భార్యని క్షమించలేవు, భర్తను క్షమించలేవు. ఈరోజున యేసుక్రీస్తు ప్రభువు మనతో మాట్లాడుతూ క్షమాపణ హృదయాన్ని కలిగి ఉండండి. గ్రేమ్ స్టైన్స్ గురించి మనందరికీ తెలుసు. గ్రేమ్ స్టైన్స్ ఆస్ట్రేలియాలో అతడు దేవుని స్వార్థ సేవ చేసిన అనాగరికులు అండి వాళ్ళు. ఒరిస్సా రాష్ట్రంలో కందమాల్ అంటే డిస్ట్రిక్ట్. నేను వెళ్ళాను ఆ ప్రాంతానికి. వాళ్ళకి చదువు లేదు, సంధ్య లేదు. అనాగరికులు అంటే ఆ ప్రాంతానికి వెళ్ళి వారికి చదువు చెప్పి, కుష్ఠరోగులకు గాయాలు కడిగి, వారికి ఆహారం పెట్టి,
వారికి ఏమండి కంటి నిండా నిద్ర ఇచ్చి చక్కగా వారిని పోషిస్తున్నాడు. పిల్లలకి చదువు చెప్తూ వారికి కడుపు నిండా ఆహారం పెడుతూ చక్కగా పోషిస్తుంటే గిట్టనోళ్ళు యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఈ మతాన్ని ఆస్ట్రేలియా నుంచి వచ్చి మత ప్రచారం చేస్తాడని ప్రేమ అర్థం చేసుకోలేక ఆ వ్యక్తిని ఒక పరిచర్య చూసుకుని ఒక మీటింగ్ చూసుకుని మళ్ళీ తన ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ జీప్లో 2 పిల్లలు ఉన్నారండి. అప్పుడే సెలవు కనిచ్చారు. తండ్రి దగ్గరికి వచ్చి ఆ తండ్రితో పాటు పరిచర్య చేద్దామని వచ్చారు. ఈ 5 చూస్తున్నారు కదండి. ఆ పాప తల్లితో ఆస్ట్రేలియాలో ఉంది. ఆ 2 చిన్న పిల్లలండి తండ్రితో ఉండాలా, తండ్రితో ఆ ప్రేమను అనిపించాలని వచ్చారండి. వచ్చిన తర్వాత వాళ్ళని కూడా తీసుకెళ్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది క్రిస్టియన్ ఫెనటిక్స్ అంటే క్రైస్తవ విరోధులు ఆ యొక్క జీప్ని ఏం చేశారంటే అటకాయించి బయటికి లాగి కర్రలతో కొట్టి మరలా జీప్లో వేసి పెట్రోల్ వెలిగించి ఆ జీప్ని కాల్చేశారండి. ఆ చిన్న పిల్లలు ఏడుస్తున్నారు, అంకుల్ మేమేం తప్పు చేస్తాం, మమ్మల్ని బయటికి తీసుకురండి, ఈ అగ్ని ఈ యొక్క కాలిపోతా ఉన్నప్పుడు శరీరం కాలిపోతున్నారు, అరుస్తున్నారు, రక్షించండి సేవ్ మీ అని అరుస్తుంటే బయటికి కూడా రాకుండా ఆ పిల్లల్ని కూడా లోపలికి తోసేసి ఆ పెట్రోల్ మంటల్లో వాళ్ళని కాల్చేశారండి. కాల్చిన తర్వాత కాసేపటికి అర్థమైపోయింది తండ్రికి, ఎంత ప్రయాసపడినా బయటికి రాలేమని చెప్పి ఆ 2 పిల్లల్ని 2 చేతులకి ఇలా 2 వచ్చి ఈ జబ్బు మీద ఒక అబ్బాయి, ఈ జబ్బు మీద ఒక అబ్బాయి వచ్చి ఇలా వాలితే వాడిని నిమురుతూ మనం దేవుని రాజ్యానికి వెళ్ళబోతున్నారా, దేవుని సందులో యుగాలు మనం ఉండబోతున్నాం, అందులో కొద్దిగా ఓర్చుకోండి అని తండ్రి వారిని సముదాయిస్తూ అలా వారు తుది శ్వాస విడిచిపెడితే ఎప్పుడైతే ఒక విలేకరి వారిని ఫోటో తీశారండి, తీస్తే వారి కాలిపోయిన దృశ్యం చూస్తుంటే తండ్రి ఇలా ఉన్నాడు నిలువు కర్రలాగా, అటుపక్క ఉన్నటువంటి వారు ఆ పిల్లలు ఒక అడ్డుకర్రలా సిలువాకారంలో ఆ యొక్క 3 కనిపించేటప్పటికి ప్రపంచం అవాక్ అయిపోయారు. నిజంగా యేసై కొరకు నిజంగా వీరింత ప్రయాసపడ్డారు. దేవుని సువార్త ప్రకటించడం కొరకు దేశం కాని దేశం నుంచి వచ్చాడు, కుటుంబాన్ని ప్రక్కన పెట్టాడు, బంధువులను ప్రక్కన పెట్టాడు, సరిగ్గా నిద్ర ఉండదు, సరిగ్గా ఆహారం ఉండదు. ఆ యొక్క కుష్ఠరోగుల్ని అండి, భారతదేశంలో కుష్ఠరోగులు పక్కన ఎవరిని కూర్చుంటాడండి? కుష్ఠరోగి షేక్ హ్యాండ్ ఇస్తారా? కుష్ఠరోగి అని తెలియగానే ఒక 4 ఇంతలు ఒక 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోతారే. సో అలాంటి భారతదేశంలో ఎక్కడి నుంచో వచ్చి కుష్ఠరోగులతో కలిసి జీవించి కుష్ఠరోగులతో గాయాలు కడిగి కుష్ఠరోగులకి ఆహారం తినిపిస్తూ వారికి అంత సేవ చేస్తున్నటువంటి అక్కడ చంపాలనేటువంటి ఆలోచన వారికి ఎలా వచ్చిందంటారు? మత మౌఢ్యం చేస్తే ఈ విషయాన్ని ఆస్ట్రేలియాలో గ్రేమ్ స్టెయిన్స్ యొక్క భార్య ఉన్నారండి. గ్రేమ్ స్టెయిన్స్ యొక్క భార్య, ఆమెకు ఈ విషయాన్ని వెంటనే ఫ్యాక్స్ మెసేజ్ ద్వారా వెళ్ళింది. ఇలాంటి అపకారం జరిగింది, ఇలా కాలిపోయారు మీ భర్త, 2 పిల్లలు కాలిపోయారు అన్నప్పుడు ఆమె వెంటనే ఇండియన్ ప్రెసిడెంట్కి ఒక మెసేజ్ పంపించింది. ఏమనంటే, నా భర్తను నా పిల్లలను అత్యంత కిరాతకంగా, క్రూరాత్మకంగా, బ్రూటల్ మర్డర్, ఇది వాటినే చెప్పాలంటే రూత్లెస్ మర్డర్, ఇలాంటి మర్డర్ చేసినటువంటి వారిని నేను మనసారా క్షమిస్తున్నాను. వారి మీదకి ఏ కేసులు నేను పెట్టట్లేదు. వారు మార్పు చెందాలని, వారు ప్రభు ద్వారా రక్షణ పొందాలని నేను కోరుకుంటా ఉన్నాను. వారి మీద ఏ చర్యలు తీసుకోవద్దు, వారు నేను మనసారా క్రీస్తు ప్రేమను బట్టి క్షమిస్తున్నాను అని ఆ యొక్క గ్లాడిస్ అనేటువంటి ఆమె చెప్పడం ప్రపంచం నివ్వెరపోయారండి. ప్రపంచం ఆశ్చర్యపోయారు. ఇంత ప్రేమ, ఇంత క్షమాపణ. ఆ విషయం తెలియగానే మనం ఎలాగ అంటాం తెలుసా? ఆడు బతకూడదండి, ఆడు అంత క్రూరాత్మ, చిన్నపిల్లని కూడా చూడకుండా చంపేస్తాడా, వాడిని నడి రోడ్డు మీదకి లాగి ఊరేసేస్తాడు సార్. అప్పుడే నా భర్త ఆత్మకు నా పిల్ల ఆత్మకు శాంతి కలుగుతుందని మాట్లాడతాం. కానీ ఆ మాతృమూర్తి అండి, దేవుని మనస్సు కలిగినటువంటి ఆమె శత్రువును కూడా ప్రేమించగలిగింది. రోజున ఆ ప్రేమ మనలో ఎప్పుడు వస్తుంది? ఆ ప్రేమను అలాగ ఆ క్షమాపణ పొందుకునేటువంటి ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ మనం ఎప్పుడు వెళ్తాం? ఆత్మీయ ఆ గుణ లక్షణాలకు ఎప్పుడు వెళ్తాం? మనకి పంతం, మనకి ఇగో, వాళ్ళు అంటారా, లేకపోతే నా భార్య అంటదా, నా భర్త అంటాడా, వాళ్ళు నన్ను అంటారని చెప్పి మన జీవితంలో ఆ అహానికి పోయి దేవునికి దూరం అయిపోతున్నామో ఆలోచన చేస్తున్నావా? ఆలోచన చేయండి. ఒకవేళ దేవుని పరిచయలో ఉన్నటువంటి వాలంటీర్స్ అయినా సరే, లేకపోతే దేవుని సేవకులైనా సరే, ఆ వర్చ్యూని మనం నేర్చుకోవాలి. క్షమాపణ బుద్ధిని కలిగినటువంటి వారినే దేవుడు దీవిస్తాడు, వారినే దేవుడు లక్ష్య పెడతాడు. యేసు ప్రభు నేర్పించింది అదే, క్షమించటం. అంత మాత్రమే కాకుండా ఆయన అంటాడు, శత్రువును కూడా ప్రేమించాలా. 2వ మాటగా నిజంగా మనం చూస్తున్నాం, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండేదవు. యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్. పరదేశంలో నాతో పాటు ఉంటామని దేవుడు ఒక క్రిమినల్తో మాట్లాడుతున్నాడు. దొంగ అంటే ఏదో చిల్లర దొంగతనాలు చేసుకునేటువంటి వ్యక్తి కాదండి. వీళ్ళు వాస్తవానికి ప్రభుత్వం మీద
తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తులు, అనేకమైన హత్యలు చేసినటువంటి వారు, అనేకమైన పొట్టను పెట్టుకున్నటువంటి వారు. దొంగలని సింపుల్గా తెలుగు బైబిల్లో ఉంది, కానీ వీరు ఒక రకంగా చెప్పాలి బందిపోటు దొంగలు. బందిపోటు దొంగలు అంటే ఎవరంటే, ఎవరైనా వారు దొంగతనానికి అడ్డొచ్చారనుకోండి, ఏదో కొట్టి పంపించడం కాదు, చంపేస్తారనమాట. నిజంగా వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పనిచేసేటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభుతో పాటు వారు కూడా ఈ ఇరుప్రక్కల వారు వేలాడదీయబడ్డారు. చరిత్ర చెప్తా ఉంది, ఒక వ్యక్తి పేరు డిస్మస్, ఇంకొక వ్యక్తి పేరు గెత్సస్. వీరిద్దరు కూడా సిలువలో వేలాడదీయబడతా ఉన్నారు. అక్కడ కాన్వర్జేషన్ ఏంటంటే, మొదటి దొంగ అంటున్నాడు ఏమనంటే, యేసు ప్రభు వైపు చూసి, నువ్వు రక్షకుడు అని అందరూ అంటున్నారు కదా, నువ్వు దేవుడు అని అందరూ అంటున్నారు కదా, నువ్వు దైవ కుమారుడు అని అందరూ అంటున్నారు కదా, నువ్వు నిజంగా దైవ కుమారుడు అయితే ఈ సిలువ దిగి నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని యేసుక్రీస్తు ప్రభు గురించి సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. అంటే తన జీవితంలో అప్పటికి కూడా రిపెంటెన్స్ రావట్లా. సిలువ మరణం పొందుతుంటాడు ఆ యొక్క దొంగలో కూడా రిపెంటెన్స్ రావట్లా, పశ్చాత్తాపం రావట్లా. కొంతమందికి చనిపోయేంత వరకు ఆ పశ్చాత్తాపం ఉండదండి. దేవుడు ఎన్నెన్నో తీర్పులు వారి యొక్క జీవితంలో విధిస్తున్నప్పటికీ, దేవుడు ఎన్నెన్నో శిక్షలు వారి మీదకి వేస్తున్నప్పటికీ ఇంకా దులిపేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ ఇది దేవునికి విరోధంగా చేసిన కారణాన్ని బట్టి ఈ శిక్ష నాకు వచ్చిందనేటువంటి ఆ గ్రహింపు కొంతమందికి ఎప్పుడు రాదండి. అలాంటి వ్యక్తే క్రూరుడైనటువంటి మొదటి దొంగ. అలా మాట్లాడుతున్నప్పుడు ఆ రెండో దొంగ జోక్యం చేసుకుని అంటున్నాడు, రే ఆపరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయన ఏ దోషం లేదురా, ఆయనలో ఏ నేరం చేయలేదు, ఆయన నిజంగా పవిత్రుడురా, నిర్దోషాన్యా, ఏ నేరం చేయలేదు. కాబట్టే ఆ యొక్క పిలాతు కూడా ఈయనలో ఏ నేరం లేదని చేతులు కడుక్కుంటాడు. రోమా ప్రభుత్వం వారు, రోమా ప్రజలు సూర్యుని దేవుడిగా పూజిస్తారండి. ఆ సూర్యుని ముందు ఆ పిలాతు, యేసు ప్రభు వారిలో ఏ దోషము లేదు, ఈ నేరము నా మీద కానీ నా పిల్లల మీద ఉండకుండునుగాక, అంటే నిరపరాధి రక్తాన్ని నేను చిందింపచేసేలా చేస్తున్నాను, అందుని బట్టి ఈ నేరం మా పిల్లల మీదకి రాకూడదు, మా తరాల మీదకి రాకూడదు, ఒక నిర్దోషిని, ఒక నిరపరాధిని నేను ఏం చేస్తాను, సిలువకి అప్పగిస్తున్నాను. వాస్తవానికి పిలాతు యేసు ప్రభువుకి మేలు చేద్దాం అనుకుంటాడండి. తన భార్య చెప్పింది, ప్రొక్యులా అటువంటి తన భార్య చెప్పింది, ఏమండి ఎవరి జోలికన్నా వెళ్ళండి, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు, అనవసరంగా ఆయన విషయంలో తప్పుడు నిర్ణయాన్ని తీసుకుని తప్పుడు జడ్జిమెంట్, ఫాల్స్ జస్టిస్ చేస్తే కనుక మనం పుట్టగతులు లేకుండా పోతాం, జాగ్రత్త అని చెప్పి సమాచారం పంపించింది. ఎవరు? పిలాతు యొక్క భార్య ప్రొక్యులా. ఆమె వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రహస్య శిష్యురాలు. యేసు ప్రభువుని వెంబడించారు చాలామంది, కానీ వెంబడించినటువంటి వారు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు ఆరాధికులే. అప్పుడు ఏం చేస్తాడు తెలుసండి, పిలాతు యేసుక్రీస్తు ప్రభువుని తన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వెంటనే ఎందుకులే మనకి ఈయనకి జడ్జిమెంట్ మనం ఇవ్వటం ఎందుకులే అని చెప్పి పిలాతు ఎవరి దగ్గరికి పంపిస్తాడంటే హేరోదు దగ్గరికి పంపించేస్తాడు. హేరోదు దగ్గరికి పంపించిన తర్వాత వాస్తవానికి అప్పటి వరకు పిలాతుకి హేరోదుకి అస్సలు పడదండి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇద్దరు కూడా థిక్ ఫ్రెండ్స్ అయిపోతారు, ఇద్దరు కూడా మంచి మిత్రులుగా మార్చబడిపోతారు ఇద్దరు కూడా. అలాంటి పరిస్థితుల్లో వారిద్దరు కూడా మిత్రులుగా మార్చబడి హేరోదు కూడా చూస్తాడు, ఆయన మీద నేరం ఏంటి. వారు వాస్తవానికి ఆ యూదా ప్రజలు, యూదా మత పెద్దలు, ప్రధాన యాజకులు ఏం చేశారంటే యేసుక్రీస్తు మీద 2 ఎలిగేషన్స్ చేశారు. ఒకటి ఏంటంటే ఈయన దేవుడు నేనే అని చెప్పుకుంటున్నాడు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడో రోజు తిరిగి కడతానంటున్నాడు, దైవ కుమారుని చెప్పుకుంటున్నాడు అని ఆ కోర్టులో, మతపరమైన కోర్టులో ఆ ఎలిగేషన్స్ పెట్టారు. ఆ తర్వాత పొలిటికల్ కోర్టులో ఏం పెట్టారంటే కైసరు మీద తిరుగుబాటు చేస్తున్నాడు, అంటే రాజు మీద తిరుగుబాటు చేస్తున్నాడు. ఇతను ఒక గ్రూప్ని పెట్టుకుని ఆ గ్రూప్ ద్వారా రాజు మీద తిరుగుబాటు చేయిస్తున్నాడు అని చెప్పి ఆ ఎలిగేషన్స్ పెట్టారు. ట్యాక్స్ కట్టద్దు అంటున్నాడు. అండ్ వాస్తవానికి అది అభియోగమా లేకపోతే నిజమా? ఇలాంటి అభియోగాలు చేసినప్పుడు జరిగినటువంటి వాస్తవం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని కోర్టుల చుట్టూ తిప్పారు. ఒక్క రాత్రిలో 12 గంటల్లో 6 కోర్ట్స్కి తిప్పారండి, 6 కోర్టులకు తిప్పారు యేసు ప్రభు వారిని. యేసుక్రీస్తు ప్రభు మీద వారు ఏం చేశారంటే అబద్ధ సాక్ష్యాన్ని పలికించారు, అన్యాయపు తీర్పు యేసుక్రీస్తు ప్రభు మీద విధించారు. ఈ యొక్క ప్రత్యేక సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అన్యాయపు తీర్పు తీర్చారు. పిలాతు కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని క్షమించాలి, యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టేయాలి, మరణానికి అప్పగించకూడదనే ఉద్దేశంతో పిలాతు ఆలోచన చేస్తున్నప్పుడు హేరోదు దగ్గరికి పంపించాడు. ఆ తర్వాత హేరోదు దగ్గర నుంచి మళ్ళా పిలాతు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత
ప్రజలందరూ కూడా సద్దు మనగటానికి, ప్రజలందరూ కూడా వారు కూల్ అవ్వటానికి కొరడా శిక్షలు విధిస్తే కనుక వారందరూ కూడా సద్దు మణుగుతారు, వారందరూ కూడా కూల్ అవుతారనే ఉద్దేశంతో కొరడా శిక్షకు అప్పగించారు. అయినా సరే ప్రజలు ఆ రక్తం చూసి, ఆ భయంకరమైన కొరడా దెబ్బలు కొట్టడం చూసి, శరీరం అంతా రక్తశక్తం అవటం చూసి కూడా వారిలో ఏం తగ్గల, ఏమంటే కోపం తగ్గలేదు, రివాంజ్ తగ్గలేదు. యేసుక్రీస్తు ప్రభువాన్ని అప్పటికీ సిలువ వేయాలని చెప్పి ఆ పిలాతు దగ్గరికి వచ్చి సిలువ వేయమని కోరుతా ఉన్నప్పుడు పిలాతు మళ్ళీ ఇంకోటి తీసుకొస్తాడు. ఏంటంటే, మీ మతాచార ప్రకారం పండగ రోజున ఒకరిని విడిచిపెట్టేటువంటి ఆచారం ఉంది కదా, ఒకరిని విడిచిపెట్టేసి అధికారం నాకుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెడుతున్నాను. బరబ్బా ఉన్నాడు కదా, బందిపోటు, భయంకరమైన క్రిమినల్, టెర్రరిస్టు, వాడిని సిలువ వేద్దాం అనేటప్పటికీ ప్రజలందరూ కూడా అన్నారు, మాకు బరబ్బాని విడిచిపెట్టండి, యేసుని సిలువేయండి. ఏమంటే హౌ క్రూయల్ పీపుల్ ఆర్, ఎంత క్రూయల్గా ప్రజలు ఆలోచన చేస్తున్నారు మీరు ఆలోచన చేయండి. ఆ సందర్భంలో పిలాతు అంటాడు, సో కాదు అని చెప్పి ఆ లిటిగేషన్ ఈ లిటిగేషన్ తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని శిక్షను తప్పిద్దాం అనుకుంటే ప్రజలు చివరికి అన్నారు, కైసరుకు చెప్తాం. కైసరుకు వ్యతిరేకంగా, ప్రజల యొక్క తీర్పుకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు, జాగ్రత్త, నీ పదవి పోద్ది అంటే. వాస్తవానికి కైసరు దగ్గర వన్ అండ్ ఓన్లీ గవర్నర్ ఎవరంటే పిలాతు. పిలాతు ఏమనుకున్నాడు తెలుసా, నా పదవి పోద్దేమో, నా యొక్క పదవి, నా పోస్ట్ పోతుందేమో. అధికార దాహంతో నింపబడినటువంటి వాడు న్యాయవంతుడైన నిర్దోషం యేసుక్రీస్తు ప్రభువును అధికార దాహంతో సిలువ వేసేమని చెప్పాడు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు సిలువకు అప్పగించబడ్డాడు. ఆ విషయాలన్నీ కూడా గమనించిన రెండో దొంగ అంటున్నాడు, సో మరి ఊరుకోరా, ఈయనలో ఏ దోషం లేదు, మనమైతే ఈ దోషము, ఈ యొక్క నేరశిక్ష మనకు పడాలి, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ దోషం కూడా చేయలేదు అని మాట్లాడుతున్నాడు. రెండవ దొంగలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అంశాలు ఏంటంటే, నిజంగా రెండవ దొంగ రక్షించబడ్డానికి, రెండవ దొంగ తన జీవితంలో గొప్ప ఆ పరదేశం పొందుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, హీ మేడ్ సమ్ ఇంపార్టెంట్ డెసిషన్స్. ఆ వ్యక్తి తన జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకున్నాడండి. యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా గుర్తించాడు. మొదటి అంశం అది. యేసు ప్రభువాన్ని ఏమని గమనించాడు, జీసస్ ఈజ్ అ సేవియర్. యేసు ప్రభు నిజంగా రక్షకుడా కాదా? యేసు ప్రభు శిక్షకుడు కాదండి, రక్షకుడు. ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెడతారన్నారు. యేసు ప్రభు ఆయన శిక్షించేటువంటి వాడు కాదు. ఎందుకయ్యా యేసయ్యా ఈ లోకానికి వచ్చావంటే మనుషుల్ని పాపం నుంచి రక్షించడానికి వచ్చానంటాడు, అంతేగాని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనడాయన. పరిత్రాణాయ సాధునా వినాశనాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థయ సంభవం యుగే యుగే అంటే, భగవంతులారా మీరు ఎందుకు వచ్చారంటే పవిత్రులందరినీ ఉద్ధరించడానికి, పాపులందరినీ కూడా ఏం చేయడానికి, శిక్షించడానికి అని చెప్తారు. కానీ యేసు ప్రభు వారు పాపులను రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. విమోచన క్రైదనాన్ని చెల్లించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. మొదటగా రెండవ దొంగ తన జీవితంలో పరదేశం పొందుకోవడానికి కారణం ఏంటి, యేసు ద్వారా క్షమాపణ పొందుకోవడానికి కారణం ఏంటి, తన సిలువ నుంచి డైరెక్ట్గా పరలోక రాజ్యానికి ప్రమోట్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసా, యేసయ్యను రక్షకుడుగా యోసేపు తన జీవితంలో భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి తన జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు. కాబట్టి రెండవ దొంగ ద్వారా మనం నేర్చుకుంటున్న సత్యాలు మనం గమనించాం. రెండవ దొంగ ద్వారా మనము నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, ఒకటి, దేవునికి మనం భయపడాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో చాలామందికి మనం భయపడుతున్నాం, కానీ దేవునికి భయపడేటువంటి వ్యక్తులుగా ఉండటం లేదు. దేవునికి భయపడితే మనం దోషము చేయము, దేవునికి భయపడే వ్యక్తులుగా ఉంటే కనుక దేవుని వెంబడిస్తాం. రెండోదిగా మనం పశ్చాత్తాపడాలి. మనం పాపం చేస్తున్నప్పుడు ఎవరి మీద ఆ పాపాన్ని నెట్టివేయకూడదు, కానీ మన యొక్క దోషాన్ని తెలుసుకుని పశ్చాత్తాపడాలి. ఆ తర్వాత మనం యేసయ్యను రక్షకునిగా ప్రతిరోజు ఆరాధించాలి. యేసయ్యా నువ్వు నా రక్షకుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు, నా రక్షకుడు అయ్యా అని చెప్పి ప్రభువుని ఆరాధించాలి. ఆ తర్వాత ఒక రాజ్యం రాబోతా ఉంది, రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడాలి. యేసుక్రీస్తు ప్రభువు ప్రధాన దూత శబ్దంతోనూ ఆర్భాటముతోనూ ఆయన రాబోతున్నాడు. ఆయన బూరధ్వనితోనూ ఆయన రాబోతున్నాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, వారి పాపాలని గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కుంటారో వారికి నిత్య జీవాన్ని ఇవ్వడం కొరకు యేసుక్రీస్తు ప్రభువు రెండోసారి లోకానికి రాబోతున్నాడు అని ఆ విషయాన్ని తెలుసుకుని మనం జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతాం. తల వంచని ప్రార్థన చేద్దాం.